ఎప్పుడూ కోపంతో రుసరుసలాడే మీ మొహంలో ఇంత అందమైన నవ్వా? ఇట్స్ అన్బిలీవబుల్. నిజంగా మీరు రోజానా లేకపోతే ఆవిడ సిస్టరా? మీ ఉద్దేశం నేను నవ్వననా? నాకు నవ్వడం రాదనా? మీరు చాలా అందంగా ఉంటారు, చాలా అందంగా పాడతారు. ఐ మీన్ చాలా బాగా పాడతారు. You're marvelous. ఏంటి ఈ రోజు ఆకాశానికి ఎత్తేస్తున్నారు? అక్కడి నుంచి పడేరుగా? అదేం లేదు. మా తాతగారు ఎప్పుడో ఒక మాట చెప్పేవారు, ప్రేమకు 3 అంతస్తులున్నాయని. మొదటి అంతస్తు ద్వేషం దెబ్బలాట, 2వ అంతస్తు స్నేహం సహకారం, 3వ అంతస్తు ప్రేమ పెళ్లి. మీరు స్వయంగా నాకు ఇస్తున్న ప్రేమ లేఖ మీరు చెప్పలేక లెటర్లు రాశారన్నమాట. ఓహో, ఇదన్నమాట సంగతి. మీ అవసరం కోసం ఇంత ప్రేమగా మాట్లాడుతున్నారా? లేదు లేదు. పర్వాలేదు, మీకోసం ఏదైనా చేస్తాను. అయితే విక్కిని తీసుకొస్తారా? ఒక్క షరతు మీద. మీరొక్కరే రావాలి. ఉదయం బయలుదేరితే సాయంత్రానికి చేరిపోతాం. మీతో ప్రయాణం చేయాలన్న నా కోరిక తీరుతుంది. ఏమంటారు? నేను శాంతి వస్తాం. నో, మీరొక్కరే రావాలి. మీతో పాటు ఇంకెవ్వరూ రాకూడదు. అయితే రేపు పొద్దున బయలుదేరదాం. నేను ఒకదాన్నే వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇదిగో శాంతి, నీకేదైనా అవసరమైతే దీన్ని టిక్ టిక్ కనిపించు. సరే, అప్పుడు నేను కారు ఆపించి విజయ్ కుమార్ ని దూరంగా తీసుకెళ్తాను. నువ్వు హాయిగా బయటికి రావు. అలాగే. నా రివాల్వర్ ఇక్కడ నా దగ్గర ఉంది, కానీ నువ్వు త్వరగా మూసేయి. నీకేం ఇబ్బంది లేదుగా? ఏమీ లేదు తల్లి, త్వరగా మూయి. ఓకే ఓకే. హాయ్ కిస్మిస్. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్. మీరు నన్ను విజయ్ అని పిలిస్తే నా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుంది రోజా. ఏ ఎందుకని? నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు నన్ను విజయ్ అని పిలుస్తారు. మీకు నేను క్లోజ్ అయినప్పుడు అలాగే పిలుస్తాను. చాలా ఓకే. బ్యాగ్ డిక్కీలో పెడతాను. అమ్మో, డిక్కీలో వద్దు, ఈ బ్యాగే నేను ఒళ్ళో పెట్టుకుంటాను. చాలా బుద్ధిగా ఉంది. ఓకే రండి, ఎండకేలోపు త్వరగా వెళ్ళిపోదాం. మీకు అన్ని రూట్లు తెలుసా? నాకు అన్ని రూట్లు బాగా తెలుసు. ఒకసారి కారు ఆపండి. ఎందుకు ఆపండి? సరే, మీ ఇష్టం. ఈ కారు ఇంతే, త్వరగా వేడెక్కిపోతుంది. నీళ్లు తేవడం మర్చిపోయాను. ఇక్కడ నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? అదిగో ఆ గుట్ట వెనక చిన్న చెరువు ఉంది, అందులో నీళ్లుంటాయి. అయితే మీరు వెళ్ళి తీసుకురండి. ఏమిటండి, మగవాళ్ళై ఉండి ఆ మాత్రం పని చేయకుండా ఆడవాళ్ళకి పని చెప్తారా? ఏమిటి, మగవాళ్ళు పని చేయడమా? ఈ దేశంలో అలవాట్లేదు, మా వంశంలో అస్సలు లేదు. ఇదిగో క్యాన్, వెళ్ళి నీళ్లు తీసురండి. అయ్య బాబోయ్, పెళ్ళాం మొగుణ్ణి కసిరినట్టు అలా కసురుతున్నారేంటండి? ముద్దుగా విజయ్ అని పిలవండి, వెళ్తాను. విజయ్, కొంచెం వెళ్ళి నీళ్లు తెస్తారా? అరే, నీళ్ళు ఇక్కడే ఉన్నాయి. అవి మంచినీళ్ళు కావు. మంచినీళ్ళండి. మురికి నీళ్లు ఏం కావు, శుభ్రంగానే ఉన్నాయి. ఇదిగో శాంతి, కొంచెం ఓపిక పట్టవే. ఏదో ఒక సాగుతూ విజయ్ని దూరంగా తీసుకెళ్ళిపోతాను. త్వరగా తీయకపోతే ఊపిరి అడగ చేస్తాను. నా ఒళ్ళు ఊనం అయిపోయింది. మేము వచ్చేటప్పుడు విసిలేస్తాను, ముందు నువ్వు తలిపేసుకో. వస్తున్నాడు. విజయ్, ఈ ప్లేస్, ఈ వాతావరణం ఎంత బాగుంది కదా? చాలా బాగుంది. పదండి వెళ్దాం. ఎందుకంత తొందరపడుతున్నారు? మనిషి అన్నాక కొంచెం టేస్ట్ ఉండాలి. సరదాగా తిరిగొద్దాం, పదండి. రండి. ప్లీజ్ విజయ్. అబ్బా, ఏంటండి పాడలవాటు? స్టార్ట్ అయ్యే టైం అయిందిగా, విజిల్ కొట్టాను. ఓహో, ఏది స్టార్ట్ కావాలన్నా విజిల్ కొడతారా మీరు? నేనేమన్నా రైలు బండి అనుకుంటున్నారా? కాదు, ఎడ్ల బండి అనుకున్నాను. పదండి. ఇందాకేమో విజయ్ గిజయ్ అని కాజాలా మాట్లాడారు, ఇప్పుడు కూజాలా చూస్తున్నారే. క్వైట్ న్యాచురల్. ఈ కాలం ఆడపిల్లలు క్షణంలో దగ్గర అవుతారు, మరు క్షణంలో దూరం అవుతారు. చున్నీ కనిపిస్తుంది, లోపలికి లాగు. లేట్ అయిపోయింది, పదండి పదండి పదండి.
ఇంజిన్ బాగా హీట్ ఎక్కినట్టుంది. ఇప్పట్లో కదలదు. అంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోవాలా? తప్పేటట్లేదు. ఈ రాత్రి వేళ దారి సరిగ్గా తెలియదు. ఎలాగో ప్రయత్నించి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామండి? ఈ అడవిలో దారి తప్పామంటే మనం చాలా చిక్కుల్లో ఇరుక్కుంటాం. ఇక్కడ బందిపోటు దొంగలే కాదు, క్రూర మృగాలు ఉన్నాయట. ఓహో, ఇదన్నమాట నీ ప్లాన్. ఏదో వంకతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చి రాత్రంతా ఇక్కడే ఉండేలా చేసి నీ కోరిక తీర్చుకోవాలనుకున్నావు. ఎంత మోసం! ఛీ! నువ్వెప్పుడైతే నన్ను ఒంటరిగా రమ్మన్నావో అప్పుడే అనుమానం వచ్చింది. నన్ను ఒంటరిదాన్ని చేసి నీ కోరిక తీర్చుకోవాలనుకోవడం పొరపాటే అవుతుంది. నీ ఆటలు నా దగ్గర సాగవు. నన్ను ఒంటరిదాన్ని అనుకోకు. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చింది. దాని దగ్గర రివాల్వర్ ఉంది. ఇప్పుడు నేను కాల్చి చంపేస్తాను. రావుతో చంపేస్తాను. నిజంగా చంపేస్తాను. నేను మనసున్న మనిషినే, క్రూర మృగాన్ని మాత్రం కాను. ఇదిగో కార్తాళం, నేను బయటపడుకుంటాను. విజయ్, నీకేమైందోనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? థ్యాంక్ గాడ్, ఇప్పుడు నేను చూశాక ఎంతో సంతోషంగా ఉంది. విజయ్, నీ మనసుని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. అది ఎంత గొప్ప మనసో ఇప్పుడు తెలిసిందే. నీ మనసు మీద నా మనసు పడ్డదే.